హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అంజనా లైఫ్ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ అండ్ పచ్చిశనగపప్పు ఫ్రై అండి. ఈ రెసిపీకి కొంచెం స్మాల్ ప్రిపరేషన్ ఉంటుంది, ముందు అది చూద్దాము. ఇది వచ్చేసి డ్రై కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ముందుగా మనం పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు పప్పులు ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు ఎంత సరిపోతుంది. ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని హాట్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను క్యాలీఫ్లవర్లో ఒక హాఫ్ క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను, మొత్తం తీసుకోవట్లేదు. సో ఈ పచ్చిశనగపప్పు ఏవైతే తీసుకున్నానో నేను హాఫ్ క్యాలీఫ్లవర్కి సరిపడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి క్యాలీఫ్లవర్ని మీడియం సైజు ముక్కలుగా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. నేను ముందు 2 టైమ్స్ వాష్ చేశాను. ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో పెట్టేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ ఆ వాటర్ అంతా వంపేసి మళ్ళీ మంచినీళ్ళతో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీని మీద నేను మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఈ క్యాలీఫ్లవర్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు కర్రీలోకి వచ్చేసి ఈ మీడియం సైజు ఆనియన్ వేసుకుంటున్నాను. ఇందులో ఒక 7 or 8 గ్రీన్ చిల్లీస్ అనమాట. మీ స్పైసీకి సరిపడా చిల్లీస్ వేసుకోండి. ఇందులో ఓన్లీ ఆ చిల్లీ కారమే వేస్తాం అన్నమాట. ఆనియన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ గ్రీన్ చిల్లీని, ఈ వెల్లుల్లిపాయలు ఒక 9 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీని హాఫ్గా తుంచేసి వీటిని బ్లెండర్లో ఒక 3 పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇందులో ఇంక ఈ స్పైసే యూస్ చేస్తాము, కారం ఏం వేయము. ఇది వచ్చేసి కర్రీ వచ్చేసి వైట్గానే ఉంటుంది. మన ప్రిపరేషన్స్ అయిపోయినాయి, ఇంకా రెసిపీలోకి వెళ్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ వేసినప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయేసరికి మీకు అసలు ఆయిల్ కనిపించదు అనమాట. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, పొట్టు మినప్పప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. పచ్చిశనగపప్పు కర్రీయే కాబట్టి నేను ఇంకా తాలింపు గింజలో పచ్చిశనగపప్పు వేయలేదు. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పసుపు వేయం, మామూలుగా కర్రీస్లో ఈ టైంలో పసుపు వేస్తాము. పసుపు వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది, అందుకని పసుపు వేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్కి సరిపడా ఫ్రై అవటానికి ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. ఈ కర్రీలో ఉప్పు చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ సోక్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఆ వాటర్ వంపేసి 2 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ ఈ క్యాలీఫ్లవర్ని ఇందులో వేస్తున్నాను అనమాట. కంపల్సరీ వాష్ చేసుకోండి ఆ వాటర్ తీసేసి క్యాలీఫ్లవర్ని అయితే. క్యాలీఫ్లవర్ వేసాక ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని ఒక 2 మినిట్స్ వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీకు పచ్చిశనగపప్పు సాఫ్ట్గా కావాలంటే క్యాలీఫ్లవర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. లేదు కొంచెం క్రంచీగా కావాలనుకుంటే ఇప్పుడు 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు అనమాట. సో అది మీ ఇష్టం, చాయిస్ అనేది. సో మాకు కొంచెం క్రంచీగా కావాలి, అందుకని ముందే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అది క్యాలీఫ్లవర్ పీసు హాఫ్ వరకు కుక్ అయ్యే వరకు చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా హాఫ్ కుక్ అవ్వలేదు, ఇంకొకసారి మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము పీసు మగ్గిందా అని. కొంచెం క్యాలీఫ్లవర్ పీస్ మగ్గితే అది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది. నేను చెక్ చేశాను, హాఫ్ వరకు మగ్గింది. ఇప్పుడు 4 స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న స్పూన్ తోటి 4 స్పూన్స్ తీసుకున్నాను కొబ్బరి పౌడరు. ఇది వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీను గార్లిక్ పేస్ట్, అది వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోవద్దు. మీ స్పైసీకి సరిపడా ముందు 2 స్పూన్స్ వేసుకొని కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకుందాము. ఇదిగోండి నేను 2 స్పూన్స్ వేసాను, ఇంకొక స్పూన్ ఉంది.
పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి, గ్రీన్ చిల్లీ ఏదైతే ఉందో మొత్తం కర్రీలో కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. అది కూడా బాగా వేగాలి. నేను చెక్ చేశాను, ఇంకొంచెం పడుతుందన్నమాట స్పైస్. సో ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆ మిగిలింది మనం వేరే ఏ కర్రీస్లో అయినా వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం పడుతుందన్నమాట. మనం ఇంకా ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఇందాక క్యాలీఫ్లవర్లో వేసాను, హాట్ వాటర్లో వేసేటప్పుడు ఆనియన్స్లో వేసాను. సో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మన క్యాలీఫ్లవర్ పూర్తిగా కుక్ అయిపోయిద్ది. సో ఇంక మన క్యాలీఫ్లవర్ కుక్ అయిపోతే మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. కుక్ అయిపోయింది క్యాలీఫ్లవర్, మన రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ రెసిపీ. దీన్ని రైస్లో, రోటీలో సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇదొక రెసిపీ అండి. ఉంటానండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.